పొడి ఇన్ని బిస్కెట్. జార్ఖండ్ లో రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లా ప్యూన్ గా పనిచేస్తున్న రంజిత్ కుమార్ అనేట ఆయన ఒకసారి వాళ్ళ ఆఫీస్ లా ఇంత టీ పొడి ఇన్ని బిస్కెట్లు మిగిలిపోతే పట్టుకొని పోయిండట ఇంటికి. ఈ విషయం తెలుసుకున్న ఆఫీసర్లు ఇంత అవినీతి చేస్తావా నువ్వు అని షోకాజ్ నోటీసులు ఇచ్చారట. తర్వాత ఆయన ఇచ్చిన ఆన్సర్ కి వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేక ఆయనను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసారు. ఇది జరిగి 4 ఏళ్ళు అయింది. అప్పట్లోనే ఈయన హైకోర్టులో కేసు వేసిండు. దానికి తీర్పు ఇప్పుడు వచ్చింది. వీళ్ళు పంపించిన షోకాజ్ నోటీసులు చూసి ఇంత వేగ్గా ఎవడన్నా నోటీసులు పంపిస్తారా, అసలు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేంత పెద్ద క్రైమ్ అయింది. ఈ 4 ఏళ్లలో ఆయన మిస్ అయిన జీతం నంతా ఆయనకి ఇప్పించి ఆయనని మళ్ళా తిరిగి ఉద్యోగంలో తీసుకోమని చెప్పి తీర్పునిచ్చింది. ఈ 4 ఏళ్ళు పిల్లల్ని పట్టుకొని ఇంత ఉద్యోగం లేక వాళ్ళకి పెట్టేటందుకు తిండి దొరకక మస్తు కష్టపడ్డాడు. మన దగ్గర చట్టం బలహీనుడి పైన చాలా బలంగా పనిచేస్తుంది. అదే బలవంతుడు తప్పు చేసిండ్రు అనుకో మాత్రం కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంది. చూస్తలేదు.